'త్రికాల' అనే టైటిల్‌తో ఉన్న సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసినా సరే, ఈ సినిమాలో పాయింట్ ఇది అనే విషయం మనకు పూర్తిగా తెలీదు. అంత దారుణంగా ఈ సినిమాని తీశారనిపించింది. సినిమాలో ప్రతి 5 నిమిషాలకి ఏదో జరుగుతా ఉంటది. ముందు జరిగిన దానికి, తర్వాత జరిగిన దానికి అసలు సంబంధమే ఉన్నట్టుండదు. ఒక బామ్మ తన మనవరాలతో ఏదో శాపానికి సంబంధించిన కథ చెప్తానని చెప్పి స్టార్ట్ చేస్తది. తర్వాత ఇంకెవరో వచ్చి దుష్టశక్తిని మేలుకొల్పాలంటారు. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి అమ్మవారికి కోపమొచ్చింది అందుకే వరుసగా హత్యలు జరుగుతున్నాయి అంటారు. ఇంక తర్వాత ఇంకెవరో వచ్చి సైకలాజికల్ ఇష్యూస్ అంటారు. ఇలా ఇవన్నీ జానర్‌లని మిక్స్ చేసినట్టు సినిమాలో ఏవేవో సీన్స్ వస్తా ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అనే విషయం అయితే చూస్తున్న మనకి ఎంతసేపటికి అర్థం కాదు. సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్‌కి కూడా సరైన మోటివ్ అన్నట్టుండదు. ఈ క్యారెక్టర్ ఇక్కడికి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఏం చేస్తుంది? సడెన్‌గా ఇలా ఎందుకవుతుంది? అసలు ఏం జరుగుతుంది? అనే విషయాలు అర్థం కాక చూస్తున్న మనకైతే తలనొప్పొస్తది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చాకేమో ఈ జోనర్‌ని ఇలా టచ్ చేసాం, ఆ జోనర్‌ని ఇలా టచ్ చేసాం అని ఏదో చెప్పారు. అదేమి కూడా ఒక సింక్‌లో ఉన్నట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో అయితే మనకు తెలిసిన యాక్టర్స్ కనిపిస్తున్నారు కానీ ఏ క్యారెక్టర్ కూడా బాగా ఉన్నట్టయితే అస్సలు అనిపించలేదు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే అన్నట్టు కనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఏదో 4 ఇంట్రెస్టింగ్‌గా అనిపించే జోనర్స్‌ని మిక్స్ చేసేస్తే ఏదో గొప్ప కళాఖండం అయిపోద్దనుకున్నారేమో అనిపించింది. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం వీళ్ళు ఏం చూపిస్తున్నారో, సినిమాని ఎటు తీసుకెళ్తున్నారు అనే విషయాలు అర్థం కాక బాగా ఇరిటేషన్ అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఒకవేళ మీరు గనక పాయింట్ ఏంటనే విషయం అర్థం కాకుండా సినిమాని ఎలా తీశారు అనే విషయం తెలుసుకుందాం అనుకుంటే ఈ సినిమానైతే ట్రై చేసుకోండి. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 0.5/5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.